నీకు నాకు గొడవ అయిపోద్ది. అది ఏంటో నాకు తెలుసు. నా తండ్రి ఉంటే నన్ను ఎలా చూసుకుండేవాడు, అలాగే తండ్రిలా నన్ను చూసుకొని నాకు ఈవెంట్కి నేను వెళ్తున్నానంటే నా ధైర్యం మాత్రం నా దొరబాబు అండి. దొరబాబు, నీకు ఇష్టమైన కూరలో ఒక కూర అంటే చాలా ఇష్టం, అది కరెక్ట్గా కానీ చెప్పలేదు అనుకో, నీకు నాకు గొడవ అయిపోద్ది. అది ఏంటో నాకు తెలుసు. అది నాకు 4-5 కూరలు, ఆ 4-5 కూరలో ఒక కూర అంటే నీకు చాలా ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా, ఈవెంట్కి వెళ్ళినా, మీ ఇంటికి వెళ్ళినా, మీ అత్తోరింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది కంపల్సరీ అడుగుతావు. అది ఏ కూర? ఇంకేం కూర? నాటుకోడి కూర అడుగుతాను. మంచి నాటుకోడి దొరికితే దాని టేస్ట్ మంచి వండి విధంగా వండితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అది కూర ఒకటే నాకు ఇష్టం నాటుకోడిలోకి. ఇదండి, మరి చూశారు కదా, సరదాగా, మరి ఇది ఫుల్ వీడియో కూడా కాదు, సరదాగా నా మీద ప్రేమతో దొరబాబు నేను ఒక తండ్రి కొడుకులాగా వెళ్తాం. నాకు ఏ కష్టం వచ్చినా ఈవెంట్లో నన్ను ఎవరైనా ఒక మాట అన్నా సరే, ఏడే పెద్ద అని ముందుండి నన్ను నడిపించి, ఒకవేళ నేను ఒక గబుక్కుని సరదాకైనా ఏదైనా అన్నాను అనుకోండి, అది నవ్వుతూ తన సొంత తండ్రి తను మందలించినట్టే తీసుకుంటాడు తప్ప ఎప్పుడూ కూడా నా మీద సిరాకు పడతాం కానీ, నా మీద కోపం పడతాం కానీ, నన్ను ఇంకో రకంగా కానీ, ఏ రకంగా కాకుండా ఒక నా తండ్రి ఉంటే నన్ను ఎలా చూసుకుండేవాడు, అలాగే అతను తండ్రిలా నన్ను చూసుకొని నాకు ఈవెంట్కి నేను వెళ్తున్నానంటే నా ధైర్యం, నా నమ్మకం, నా ఇది ఏ రకరకాల మాటలు చెప్తారు కానీ నా ధైర్యం మాత్రం నా దొరబాబు అండి. ఎందుకంటే నాకు అసలు భయం ఉండదు. హాయిగా ప్రయాణం చక్కగా చేయిస్తాడు, అక్కడ చక్కగా ఏ గొడవలు లేకుండా చూసుకుంటాడు, నన్ను తండ్రిలాగా టైంకి ఫుడ్ పెడతాడు, అన్నీ చేసి నన్ను పంపిస్తాడు. ఇదండి మరి ఈరోజు సరదాగా మా దొరబాబుతో చేసిన ఇంటర్వ్యూ. మరి మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూసి ఆదరించి మా కావ్యశ్రీ మీడియాని లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ టైం కావ్యశ్రీ మీడియాలో ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం, మంచి ఇంటర్వ్యూ చేద్దాం. అందాక ఇది శాంపుల్ మాత్రమే. అమ్ముతో కూడా చేద్దాం నీట్గా. అందరూ కూడా కావ్యశ్రీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. మా రాజుగారి అబ్బాయి, మా తమ్ముడు చిన్ని బాగుండాలని ఆ యూట్యూబ్ ఛానల్ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.